హాయ్ అండి. ఈరోజు పచ్చినెత్తళ్ళు టమాటా కర్రీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మెంతి పౌడరు, పసుపు వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టుకొని అవి వేసేసానండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసానండి. బాగున్నారా అందరూ? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ టమాటా బాగా మగ్గిన తర్వాత అది మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత అందులోని సాల్టు, టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కారం. అంటే నా చేపలు కదండి, కొంచెం కారం ఎక్కువే ఉండాలి. ఒక స్పూన్ ఎక్కువ వేసుకున్నానండి కారం. కొంచెం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలిపి పెట్టానండి. 3 స్పూన్స్ కారం వేసానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కర్రీ కూడా చాలా టేస్ట్గా వచ్చిందండి. ఈ చేపలు చాలా మంచిదంటండి తింటే. ఆయిల్ వదిలేంత వరకు బాగా చూసి అందులోనే మెత్తళ్ళు వేసానండి. అందులో మెత్తళ్ళు వేసేసి కలపకూడదండి. చేపలు చిన్నవి కదా, కలిపితే అవి విడిపోతాయి. కాబట్టి కొంచెం అలాగా కలిపేసి ఇంకంతేనండి. అందులోని కొంచెం వాటర్ వేసేసి, కొంచెం వాటర్ ఎక్కువ కాదు, చిన్న కప్పు వాటర్ వేసేసి ఇంకలా మూత పెట్టేశానండి. అంతే, అయిపోయింది. చూసారా, కలర్ఫుల్గా టేస్టీగా పచ్చిమెత్తళ్ళు కర్రీ రెడీ. ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి అలా ఉంచేస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, మంచి స్మెల్, కలరు చూడండి. అలాగా వేడి అన్నం మీద వేసుకొని తింటుంటే అద్భుతం అండి. చికెన్, మటన్ ఇవన్నీ తింటాం, కానీ ఇట్లాంటి చిన్న చిన్న చేపలు కూడా అప్పుడప్పుడు తింటుంటే ఆ ఫీలింగ్ వేరండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.